ఇంద్రధనస్సు వర్షం తర్వాత ఆకాశంలో కనిపించే రంగురంగుల అర్ధవృత్తం. ఇది వాతావరణంలోని నీటి బిందువుల ద్వారా సూర్యకాంతి వ్యాప్తి, వక్రీభవనం మరియు అంతర్గత ప్రతిబింబం వల్ల ఏర్పడే ప్రక్రియ. సూర్యకిరణాలు వర్షపు నీటి బిందువులలోకి ప్రవేశిస్తాయి. ఈ సమయంలో కాంతి వక్రీభవనం రిఫ్రాక్షన్ చెందుతుంది. అంటే కాంతి దిశ మారుతుంది. బిందువు లోపల కాంతి వ్యాప్తి డిస్పర్షన్ చెంది తెల్ల కాంతి 7 రంగులుగా విడిపోతుంది. ఎరుపు, ఆరెంజ్, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండు, ఊదా. తర్వాత ఈ రంగు కిరణాలు బిందువు వెనుక భాగం నుంచి అంతర్గత ప్రతిబింబం ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అంటే కాంతి తిరిగి వెనుక దిశగా తిప్పబడుతుంది. చివరిగా ఈ బాధిత రంగు కాంతులు మళ్లీ వక్రీభవనంతో నీటి బిందువులను విడిచి బయటకు వస్తాయి. అన్ని రంగుల కాంతులు కనీసం 42 డిగ్రీల దూరాన్ని కలిగా. దీనినే ఇంద్రధనస్సు అని అంటారు.